హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుముడి 17వ భాగాన్ని వినేద్దాం. ప్రేమాలయంలో మార్నింగ్ అయింది. ప్రేమ్ ఆఫీస్కి రెడీ అయ్యి కిందికొచ్చి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ వెయిటింగ్ చేస్తున్న సీతమ్మ, చారి, మాయాతో పాటు వర్కర్స్ కూడా కూర్చొని ఉంటారు. గుడ్ మార్నింగ్ సీతు, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అన్నాడు. అందరూ ప్రేమ్కి గుడ్ మార్నింగ్ చెప్తారు. ఆనంది సుశీల ఫుడ్ తీసుకునొచ్చి సుశీల అందరికీ సర్వ్ చేస్తుంటే ఆనంది ప్రేమ్కి, సీతకి వడ్డిస్తుంది. అందరూ టిఫిన్ చేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. సీతమ్మ సోఫాలో కూర్చుంటే ప్రేమ్ సీత కాళ్ళ వద్ద కూర్చుని సీత ఒడిలో తల పెట్టుకుంటాడు. సీత ప్రేమ్ తల నిమురుతూ, ప్రేమ్, నేను ఈరోజు సాయంత్రం ఊరికి వెళ్తున్నాను అని నీకు బాధగా ఉందని నాకు తెలుసు, కానీ బాధపడకు ప్రేమ్. నీకు ఆనంది తోడుగా ఉంది కదా, నువ్వు ఆనందిని జాగ్రత్తగా చూసుకోనన్నా. నువ్వు ఎప్పుడు ఆఫీస్ వర్క్ అంటూ ఆఫీస్లో ఉండిపోయావు. త్వరగా ఇంటికి వచ్చేసి ఆనందితో టైం స్పెండ్ చేయి. వీకెండ్ తన్ని బయటికి తీసుకెళ్ళు, సరేనా నాన్న? సైలెంట్గా ఉన్నావేంటి? చెప్పు నాన్న, చెప్పిన మాట వింటావు కదా? సీతు, ఊరికి వెళ్లకుండా మాతోనే ఉండిపోవచ్చు కదా. అవునమ్మమ్మ, మాతో కలిసి ఇక్కడే ఉండిపోవచ్చుగా అంది ఆనంది. సీతు నవ్వుతూ ప్రేమ్ వైపు చూసి, ప్రేమ్, అమ్మ నాన్న చనిపోయాక వీడిని చదివించి పెంచి పెద్ద చేయడానికి వీడిని తీసుకుని అమెరికా వెళ్ళిపోయాను. 18 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాను ఆనంది. ఆ కాలంలోనే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న నేను పెళ్ళైనప్పటి నుంచి మా అత్తగారింటిని, ఆ ఊరిని, చివరికి ఆయన పోయాక కూడా నేను ఆ ఊరిని వదిలి ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు. ప్రేమ్ కోసం, వాడికి తోడుగా ఉండి వాడి బాగోగులు చూసుకోవడం కోసమే ప్రేమ్ని తీసుకుని అమెరికా వెళ్ళిపోయాను. ఇప్పుడు ప్రేమ్కి నువ్వున్నావు. నాకు ప్రేమ్ గురించి దిగులు పోయింది ఆనంది. అందుకే నేను నా చివరి రోజులు ఆ ఊర్లో నా అత్తారింట్లో నా భర్త జ్ఞాపకాలతో కళ్ళు ముయ్యాలని అనుకుంటున్నాను అంది. ప్రేమ్ బాధగా నాని అన్నాడు. సీత స్మైల్ చేస్తూ ప్రేమ్ నురిటిపై ముద్దు పెట్టుకుని ప్రేమ్ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, నిజంగా బంగారు తల్లి, నా చిన్ని కన్న, నీ భర్త కావడం నీకు నిజంగా నీ అదృష్టం. ఈ కన్నని కంటికి రెప్పలా చూసుకుంటావు కదూ. తన మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేమ్ని చూసి తనకి కన్నీళ్లు వస్తుంటే తిరిగి ఆనంది వైపు చూస్తుంది. ఆనందికి కూడా సీత మాటలకి కన్నీళ్ళు ఆగడం లేదు. అక్కడే నిలబడి చూస్తూ ఉన్న చారి, మాయ, సుశీల కూడా ఎమోషనల్ అవుతారు. సీతమ్మ అందరినీ డల్ మూడ్ నుంచి డైవర్ట్ చేయడం కోసం, ప్రేమ్, ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు ఇంక వెళ్ళు అంటుంది. ప్రేమ్ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. తర్వాత చారితో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అరవింద్ ఆఫీస్లో జయరామ్ తన క్యాబిన్లో ఏదో ఆలోచిస్తుండగా అరవింద్ మాట్లాడాలని వచ్చి జయరామ్ని చూసి, రామ్, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు అరవింద్. అది అరవింద్, జై గురించే. జై గురించా? జైని నీ కూతురుతో పెళ్లి చేస్తే మన స్నేహం బంధుత్వంగా మారుతుంది అనుకున్నాను. అది జరగలేదు అన్నాడు జయరాం. అందుకే నువ్వు ఒప్పుకుంటే కనీసం నీ తమ్ముడు అజయ్ కూతురు అనిలని నా ఇంటి కోడలు చేసుకోవాలనుకుంటున్నాను. అరవింద్ ఆలోచనలో పడతాడు. జయరాం, అరవింద్ బలవంతం ఏమీ లేదు, నువ్వు బాగా ఆలోచించుకునే చెప్పు అంటాడు. జై అంటే నాకు, నా ఫ్యామిలీకి చాలా ఇష్టం. ఒకేసారి అజయ్కి ఇంట్లో వాళ్ళకి చెప్పి తర్వాత చెప్తానులే జయరాం అన్నాడు అరవింద్. ఓకే అరవింద్, టైం తీసుకుని ఆలోచించి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాకే డెసిషన్ చెప్పు. అరవింద్ నవ్వి ఓకే రామ్, ఫస్ట్ ఈ ఫైల్ చూడు అని వర్క్లో పడిపోతాడు. ఆనంది నిలయంలో నైట్ హాల్లో అరవింద్, భాగ్య, అజయ్, మంజు, అనిల అందరూ ఉండగా మీరందరితో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నాడు అరవింద్. భాగ్య దేని గురించి అండి అంది. అనిల పెళ్లి గురించి అన్నాడు అరవింద్. అనిల షాక్ అయి అరవింద్ వైపే చూస్తుంది. అబ్బాయి ఎవరు నాన్న అన్నాడు ఆదిత్య. జై. జై ఆది అని తన తమ్ముడు అజయ్ వైపు చూస్తూ. అజయ్, జయరాం తన కొడుకు జైకి మన అనిల్ అని అడిగాడు. జయరాం ఆనంది విషయం మనసులో పెట్టుకోకుండా జైకి మన అనిలనిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. నాకు తప్పుగా అనిపించలేదు, అందుకే మీ అందరితో మాట్లాడి చెప్తానన్నాను. నాన్న, బాబాయ్ జై గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచివాడు. అనిల్ అని చాలా బాగా చూసుకుంటాడు అన్నాడు ఆదిత్య. అన్నయ్య, అది ఏం చెప్పాలో తెలియడం లేదు అన్నాడు అజయ్. బావగారు, జై చాలా మంచి అబ్బాయి. జై అంటే మనందరికి ఇష్టమే, కానీ ఫస్ట్ ఆనందికి అనుకుని ఇప్పుడు అనిలా కంటే అని డౌట్గా చెప్తుంది మంజు. మంజుల, ఆనందిని పెళ్లి చేసుకోవడం జైకి ఇష్టం లేదు, అందుకే వాళ్ళ పెళ్లి జరగలేదు. కానీ అనిల లైఫ్ అలా అవ్వకూడదని జయరాం నాతో మాట్లాడింది. జైకి కాల్ చేసి అడిగాను. జైకి అనిలాని పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టమే అని. అనిల ఓకే అంటేనే పెళ్లి ముహూర్తం పెట్టించండి, లేకపోతే లేదని చెప్పేశాడు. అన్నయ్య, జైకి అనిలాకి ఇచ్చి పెళ్లి చేయడం నాకైతే ఇష్టమే అన్నాడు అజయ్. భాగ్య, మరిది గారు, ఇక్కడ మన ఇష్టాలే కాదు, ఫస్ట్ అని ఓకే చెప్పాలి అని అనగానే అందరూ అనిల వైపు చూస్తారు. అనిల అందరిని చూసి సిగ్గుపడుతూ నాకు ఈ పెళ్లి ఇష్టమే అని అక్కడి నుంచి సిగ్గుతో వెళ్ళిపోతుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నయ్య, నా రౌడీ కూతురు ఓకే చెప్పేసిందిగా, పెళ్లి పనులు మొదలు పెట్టేద్దాం అన్నాడు అజయ్.
నా రౌడీ చెల్లి చేతిలో జైగాడు ఇక అవుట్ అంటాడు ఆదిత్య. ఆ మాటలకు అందరూ నవ్వుకుంటారు. ఒకరోజు మధ్యాహ్నం 1 గంటకి ప్రేమ్కి లంచ్ బాక్స్ ఆఫీస్కి పంపించి తన రూమ్లో ఆనంది టీవీలో మూవీ చూస్తూ ఉంటుంది. ప్రీతి కాల్ చేయడంతో నెంబర్ చూసి లిఫ్ట్ చేసి హాయ్ ప్రీతి అంది. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? ఫైన్ ప్రీతి, యూ? ఫైన్ అక్క. బావగారు ఆఫీస్కి వెళ్ళాడా? ప్రీతి వెళ్ళారు. అక్క ఒకటి అడగనా? ఏంటో అడుగు. బావగారు నీకు ఇంతవరకు ప్రపోజ్ చేయాలి అనుకోలేదా? "మ్మ్హ్మ్." అదేంటక్క, బావ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, కానీ ఒక్కసారి కూడా ప్రపోజ్ చేయకపోవడం ఏంటి? ప్రీతి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావంటే ప్రపోజ్ చేస్తేనే నేను ప్రేమ ఉన్నట్లు లేకపోతే లేనట్లా? అది కాదక్క, బావకి నువ్వంటే ఎంత ప్రేమంటో నిన్ను ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాడు. ఇంట్లోనే కాక నువ్వు బయటికి వెళ్ళినా సరే మినిస్టర్కి కూడా అంత సెక్యూరిటీ ఉంటుందో లేదో కానీ నీకు 24 hours ఫుల్ సెక్యూరిటీ. అంత కేరింగ్గా చూసుకుంటున్నాడు. ప్రేమ్ బావ పొందాలి అంటే చాలా అదృష్టం ఉండాలి. ఇంతలో ఆనంది ప్రీతి, నీతో నేను తర్వాత మాట్లాడతానులే అని కాల్ పెట్టేసింది. ఆనంది కోపంగా కారు వేసుకుని ప్రేమ్ ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది. దారిలో తన కారుని ఒక కారు ఫాలో అవ్వడం గమనిస్తుంది. కొంత దూరం వెళ్ళాక కారు ఆగిపోయి అక్కడి నుంచి 2 బైకులు ఫాలో అవ్వడం గమనించి ఆఫీస్కి ముందు కారు వదిలేసి ఆఫీస్ లోపలికి వెళుతూ ఉండగా ఆఫీస్లో స్టాఫ్ అంతా ఆనందిని చూసి లేచి నిలబడతారు. వాళ్ళ తనని చూసి లేచి నిలబడేసరికి కొంచెం టెన్షన్, నర్వస్ ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చారీ చూసి స్పీడ్గా చారీ దగ్గరికి వెళ్ళి ఆనంది కోపంగా ఆయన ఎక్కడ చారీ అని అడుగుతుంది. లెఫ్ట్ సైడ్ డోర్ చూపిస్తాడు చారీ. సార్ ఇప్పుడు అని అంటుండగా ఆనంది వెళ్ళిపోతుంది. మేడం ఆగండి అని చారీ వెనకాలే వెళ్తాడు. ఆనంది టక్కున డోర్ ఓపెన్ చేస్తుంది. అది ఒక కాన్ఫరెన్స్ రూమ్. ప్రేమ్ అందరితో మీటింగ్లో ఉండి ఏదో స్పీచ్ ఇస్తున్నాడు. ఆనంది టక్కున డోర్ ఓపెన్ చేయడంతో ప్రేమ్తో పాటు ఆనంది వైపు తిరిగి చూస్తారు. ఆనంది అలా అందరూ విచిత్రంగా చూసేసరికి ఆనంది నర్వస్గా ఫీల్ అయ్యి అందరినీ అలా చూసి టెన్షన్తో షివరింగ్ వచ్చేస్తుంటే బిక్కమొహం వేసుకుని ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ అందరి వైపు చూసి మీటింగ్ ఆఫ్టర్ లంచ్ తర్వాత కంటిన్యూ చేద్దాం అని ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది చేపట్టుకుని తన క్యాబిన్లోకి పిలుచుకుని వెళ్ళి నర్వస్తో వచ్చిన టెన్షన్ మరోపక్క ప్రేమ్పై కోపంగా ఉన్న ఆనందిని ప్రేమ్ గట్టిగా హక్ చేసుకుంటాడు. బంగారం, కామ్ డౌన్, టెన్షన్ అవ్వకు అని గుండెకి హత్తుకుంటాడు ప్రేమ్. ఆనంది ప్రేమ్ గుండెపై తలవాల్చి కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. బంగారం, ఆర్ యూ ఓకేనా? ప్రేమ్ అలా ఆడంగానే ఏదో గుర్తుకొచ్చినట్లు ఆనంది కోపంతో ప్రేమ్ని దూరంగా నెట్టుతుంది. ప్రేమ్ వెనక్కి 2 అడుగులు వేసి నిలదొక్కుంటూ ఆనంది వైపే చూస్తాడు. తన కళ్ళల్లో ప్రేమకి తనపై కోపం క్లియర్గా కనిపిస్తుంది. ఆనంది కోపంగా క్యాబిన్లోకి సోఫా దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని కూర్చుని ఉంటుంది. ప్రేమ్ ఎవరికో కాల్ చేయడంతో ఒకతను వచ్చి ఒక బౌల్లో జిలేబీ మరో బౌల్లో ఐస్ క్రీమ్ తెచ్చి ప్రేమ్కిచ్చి వెళ్ళిపోతాడు. ప్రేమ్ అవి తీసుకుని ఆనంది పక్కకు వెళ్ళి కూర్చొని అబ్బా, ఇంత హాట్గా ఉన్నావేంటి బంగారం అన్నాడు. ఆనంది కోపంగా చూసేసరికి నువ్వు నాపై కోపంగా ఉన్నావని అర్థమవుతుంది. ఈ ఐస్ క్రీమ్ తిని కొంచెం కూల్ అవుతావు అంటాడు. ఆనంది సీరియస్గా చూసేసరికి ఐస్ క్రీమ్ పక్కన టేబుల్ పైన పెట్టి ఆనంది భుజంపై చేయి వేసి దగ్గరకు లాక్కుని గుండెకి హత్తుకుని ఇప్పుడు నాపై ఎందుకు కోపం వచ్చింది అన్నాడు. మీకు నాపై నమ్మకం లేదా? నీపై నాకు నమ్మకం లేదని ఎందుకు అనిపించింది? మరెందుకు నా వెనక అంత సెక్యూరిటీ? నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనక ఫాలో అవ్వమని మనుషుల్ని పెట్టారు అంటే మీకు నాపై నమ్మకం లేదనే కదా అర్థం అని బిక్కమొహం పెట్టుకుంది. ప్రేమ్ నవ్వి ఆనంది ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ కళ్ళలోకి చూస్తూ ఆనంది కూడా ప్రేమ్ కళ్ళలోకి చూస్తుంటే నా కళ్ళలో నీపై అనుమానం కనిపిస్తుందా? మరి నీపై నాకు నమ్మకం ఉన్నట్టేగా. మరి నేను నీపై నమ్మకం లేక పెట్టానా? నీ సేఫ్టీ కోసం పెట్టానా వాళ్ళని? నా సేఫ్టీ గురించే. అయితే ఇప్పుడు చెప్పు, ఎందుకు కోపం వచ్చింది? ప్లీజ్ అండి, నా వెనక మీరు పెట్టిన మనుషుల్ని ఫాలో అవద్దని చెప్పండి. నాకు ఇష్టం లేదు. నా వెనక ఎవరో ఫాలో అవుతున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారంటే నేను ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఎంజాయ్ చేయలేను. ప్లీజ్ నాకు పూర్తిగా ఫ్రీడమ్ కావాలి. ఓకే, నీకు ఇబ్బంది కలిగే ఏ పని నేను చేయను. ఇకపై ఎవరు నేను ఫాలో అవ్వరు. నిజంగానా? ఎస్, ప్రామిస్. ప్రేమ్ అలిగినట్లు ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు. ఏమైందండి? నాకు నీపై ఉన్న నమ్మకం నాపై నీకు లేదు అన్నమాట. అంటే అంటే ఓకే అని నేను మాట ఇచ్చాక కూడా నమ్మకం లేకగా నమ్మకం కోసం ప్రామిస్ చేయమంటున్నా? అది సారీ అండి. ప్రేమ్ కోపంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ పైకి లేస్తాడు. ఆనంది వెంటనే సారీ శ్రీవారు, ఈ ఒక్కసారికి మాఫ్ చేయండి ప్లీజ్ అంటుంది. ప్రేమ్ నవ్వొస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ప్రేమ్ అలా సీరియస్గా ఉండడంతో ఏం చేయాలో తెలియక టక్కున ప్రేమ్ బుగ్గపై ముద్దు పెట్టేస్తుంది. ప్రేమ్ షాక్ అవుతాడు. ఆనంది తనేం చేసిన పనికి షాక్ అయి తర్వాత ప్రేమ్ని చూసి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంటే
ప్రేమ్ ఆనంది చేయి పట్టుకుంటాడు. ఆనంది వెనక్కి తిరిగి చూస్తుంది. ప్రేమ్ ఆనంది చేయి వదిలేసరికి ఆనంది టెన్షన్గా వెనక్కి అడుగులు వేస్తుంది. ప్రేమ్ చిలిపిగా చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఆనంది సిగ్గుపడుతూ గుండె వేగంగా కొట్టుకుంటుంటే వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ వెనక గోడ ఉండడంతో ఆగిపోతుంది. ప్రేమ్ ముందు నిలబడి తన కళ్ళలోకి చూస్తూ ఆనంది లెఫ్ట్ సైడ్ బుగ్గపై ముద్దు పెడతాడు. ఆనంది బ్లష్ అవుతూ ప్రేమ్ని చూస్తూ ఉంది. ప్రేమ్ టక్కున ఆనంది రైట్ సైడ్ బుగ్గపై ముద్దు పెడతాడు. ఆనంది బ్లష్ అండ్ టెన్షన్ అవుతూ ప్రేమ్ కళ్ళలోకి చూడకుండా ప్రేమ్ మెల్లగా రైట్ హ్యాండ్ని చీరలో వంపుగా ఉన్న ఆనంది నడుంపై చెయ్యి వేయగానే ఆనంది ఫ్రీజ్ అయిపోతుంది. ప్రేమ్ అదురుతున్న ఆనంది పెదాలపై తన పెదాలు పోనిచ్చి కిస్ చేస్తుండగా టక్కున డోర్ తీసుకుని చారి సార్ అంటూ లోపలికొస్తాడు. చారి రావడంతో ప్రేమ్ ఆనందికి దూరంగా జరిగి నిలబడతాడు. చారికి తన ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చి ప్రేమ్ ఆనందిని డిస్టర్బ్ చేస్తారని అర్థమై భయంగా ఆనంది వైపే చూస్తాడు. ఆనంది సీరియస్గా చూసేసరికి చారి నవ్వుతూ దండం పెడతాడు. ప్రేమ్ కోపంగా ఒక లుక్ ఇస్తాడు. చారి మనసులో సారీ సార్ అని ఆనంది వైపు చూసి హిహిహిహి అని నవ్వు ముఖం పెడతాడు. మిస్టేక్ చేసేసి మళ్ళీ ఆ మోకానికి నవ్వు ఒకటి, డకోటా ఫేసును నువ్వును, ఈడియట్, రాస్కల్, పంది, కుక్క, నక్క అంటూ ఇలా బండబోతులు తిడుతుంటే చారి చెవులు మూసుకుంటూ నో అంటున్నాడు. ప్రేమ్ నవ్వుతూ మరోవైపు ఆనందిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఆనంది ప్రేమ్ని కూడా పక్కకు తోసేసి రెచ్చిపోతుంది. సార్ ప్లీజ్ నన్ను కాపాడండి ప్లీజ్ అని ఏడుపు ముఖం పెడతాడు చారి. ప్రేమ్ ఆనందిని కంట్రోల్ చేయడానికి ఆనంది నడుముని చేత్తో పట్టుకుని ప్రెస్ చేస్తాడు. ఆనంది నమ్మలేనట్లు చూస్తూ ఆనంది సైలెంట్ అయిపోవడంతో దొరికిందే ఛాన్స్ అని అక్కడి నుంచి చారి జంప్ అయిపోతాడు. ప్రేమ్ ఆనంది నడుంపై చేయి అలాగే ఉంచి తన ముందుకు లాక్కొని ప్రేమ్ ఆనంది మెడవంపుల్లో చేయి పోనిచ్చి మెల్లగా హెయిర్లోకి పోనిచ్చి గట్టిగా లిప్ టు లిప్ కిస్ చేస్తాడు. తర్వాత రోజు ఆఫీస్లో ప్రేమ్ తన క్యాబిన్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా జై వస్తాడు. హాయ్ ప్రేమ్ అంటాడు. హాయ్ కాబోయే పెళ్ళికొడుక అన్నాడు ప్రేమ్. జై నవ్వుతూ వెళ్ళి ప్రేమ్ ఎదురుగా కూర్చుంటాడు. ప్రేమ్ నువ్వు చేస్తుంది ఏం బాలేదు అన్నాడు. దేని గురించి జై? నేను దేని గురించి మాట్లాడుతున్నాను నీకు బాగా తెలుసు. చారి చెప్పాడా? నాతో ఈ విషయం ముందే చెప్పాలి అనిపించలేదా? అయినా ఎలా వదిలేయాలనిపిస్తుందిరా నీకు? అంత మంచి మనసు ఆ దేవుడు నీకు ఎలా ఇచ్చాడ్రా చెప్పురా, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? ప్రేమ్ పైకి లేచి నీకోసం నా బంగారం కోసం. జై షాక్గా వాట్ అన్నాడు. అవును, ఆఖరి ఘట్టం వచ్చే వరకు నేను ఆలోచించలేదురా. మీ నాన్న మామయ్యని రోడ్డు మీదకి పడేయాలనుకున్నాను, కోలుకోలేని దెబ్బ ఇవ్వాలి అనుకున్నాను. కానీ వాళ్ళ రోడ్డు మీదకి వస్తే ఫస్ట్ బాధపడేది నేను, నా ప్రాణం అనుకుని ఆనంది, నా ధైర్యం అనుకుని నువ్వు. మీ తల్లిదండ్రులు రోడ్డు మీదకి లాగడం ఈజీ, కానీ ఆ తర్వాత వాళ్ళ కోసం మీరు పడే బాధ నేను చూడలేను అని జై వైపే చూస్తాడు. జై కళ్ళలో వస్తున్న కన్నీరుని చూసి దగ్గరికి వెళ్ళి జై ఏంటిది అంటాడు. జై ప్రేమ్ని హక్ చేసుకుని బాధపడతాడు. రే అరవింద్ అంకుల్ చెప్పుడు మాటలు విని తప్పు చేస్తే మా డాడీ మా బాబాయ్ కావాలనే చేస్తారు కదరా, మరి ఎలా క్షమించగలుగుతున్నావురా? ఎలా వదిలేయాలనుకుంటున్నావు? ప్రేమ్ జై భుజాలపై చెయ్యి వేసి జై మీ డాడీ స్వార్థంతో మా డాడీ మోసం కావాలని చేశాడు, కానీ చంపాలి అనుకోలేదు. తప్పంతా మీ బాబాయ్ది. నా తల్లిదండ్రిని చంపిన మీ బాబాయ్ ఆచూకీ నాకు తెలిసింది. జై షాక్ అయి వాట్, ఎక్కడున్నాడు? కేరళలో. కేరళనా? అక్కడెందుకున్నాడు? చేసిన పాపం ఊరికే పోదు కదా జై. అన్యాయంగా మా అమ్మా నాన్న చంపినందుకు ఆ దేవుడే శిక్ష విధించాడు. 10 years బ్యాకే పక్షవాతంతో మంచాన పడ్డాడట. ఈ మధ్య బాడీ పార్ట్స్ కూడా పనిచేయడం మానేశాయంట. అయితే నువ్వు ఆయన్ని కూడా క్షమించి వదిలేసావా? చంపేయాల్సింది అన్నాడు. నేను చంపితే ప్రాణం 1 సెకండ్లో పోతుంది, కానీ ఆ దేవుడు వేసిన ఈ శిక్ష వల్ల ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాడు. అలాంటి వాడిని చంపి మేలు చేయమంటావా? వద్దు, చంపద్దు. అలాంటి నీచుడిని చంపి నీ చేతులు మైలు చేసుకోవద్దు. ఆ నీచుడికి ఆ దేవుడు వేసిన పనిష్మెంటే కరెక్ట్. కానీ మా నాన్నని, అరవింద్ అంకుల్ని వదిలేయడం నాకు నచ్చలేదు. వాళ్ళకి బుద్ధి చెప్పు తీరాలి ప్రేమ్ అన్నాడు. జై మాటలకి ప్రేమ్ నవ్వుతాడు. నేను వదలను, ఓటమంటే రుచి చూపిస్తా అని లాస్ట్లో క్షమించి వదిలేస్తాను. కానీ ఎందుకు ప్రేమ్? జై ప్లీజ్, ఈ విషయాలు పక్కన పెట్టి అనిలతో నీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నావు. వీటి గురించి ఆలోచించడం మానేసి బేబీ గురించి ఆలోచించు. తనని ఎలా చూసుకోవాలో ఆలోచించు. ప్రేమాలయంలో 4:30 ఆనంది ల్యాండ్లో కూర్చొని మొబైల్లో ఇమేజెస్ చూస్తూ ప్రేమ్తో మాట్లాడదామని కాల్ చేస్తే ప్రేమ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆనందికి క్రిష్ గుర్తుకొచ్చి మాట్లాడదామని కాల్ చేస్తూ ఉంటుంది. కానీ ఆఫీస్లో బిజీగా ఉన్న ప్రేమ్ కాల్ సైలెంట్లో పెట్టుంటాడు. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆనందికి ఏమీ తోచక కాఫీ తాగుతూ మూవీ చూద్దామని ల్యాండ్లో నుంచి హాల్లో ఉన్న టీవీ చూడ్డానికి వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోతుంటే అప్పుడే ఆనంది కోసం వచ్చిన మాయా వచ్చి ఆనందిని పడిపోకుండా పట్టుకుంటుంది. ఆనందిని పట్టుకుని హాల్లోకి పిలుచుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి
సుశీల అని పిలవడంతో సుశీల వాటర్ తీసుకుని వచ్చి ఆనందికి తాపిస్తుంది. మ్యామ్, నేను డాక్టర్కి కాల్ చేస్తాను అంది మాయ. మాయ, వద్దు, నేను బాగానే ఉన్నాను అంది ఆనంది. అదేంటి అమ్మాయి గారు, డాక్టర్ ఫోన్ చేయనివ్వండి అని తను వస్తే మీకు ఏమైందో ట్రీట్మెంట్ చేస్తుంది కదా అంది సుశీల. ఆంటీ, ఏం కాలేదని చెప్తున్నాను కదా, కాస్త కళ్ళు తిరిగాయి అంతే, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది ఆనంది. అది కాదు మ్యామ్, ఒకేసారి డాక్టర్ వచ్చి చూస్తే కదా. ఆనంది సీరియస్గా, మాయా, ఐ ఆమ్ ఫైన్. చిన్నదాన్ని మీరు ఎందుకు పెద్దది చేయాలని చూస్తున్నారు? నేను బాగున్నానని చెప్తున్నాను కదా, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది. సరే అమ్మాయి గారు, అయితే మీరు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకోండి, నేను మీకోసం పాలు తీసుకొని వస్తాను అంది సుశీల. సరే ఆంటీ అంది. మాయా, నువ్వు అమ్మాయి గారిని జాగ్రత్తగా తన రూమ్కి తీసుకెళ్ళు అంది సుశీల. సరే ఆంటీ. ఆనందిని పిలుచుకుని ఆనంది రూమ్కి వెళ్తుంది మాయ. ఆనంది బెడ్పై కూర్చుని కళ్ళు తిరుగుతూ కొంచెం నీరసంగా అనిపిస్తుంటే మాయా ముందు బయటపడితే ఎక్కడ డాక్టర్ హాస్పిటల్ అంటుందో అని భయపడి బయటపడకుండా కవర్ చేస్తూ సుశీ ఆంటీ తెచ్చిన పాలు తాగి వాళ్ళని వెళ్ళమని బెడ్పై కళ్ళు మూసుకుని పడుకుంటుంది. ఈవినింగ్ 5:30 మీటింగ్స్ అన్ని ఫినిష్ చేసి అప్పుడే మొబైల్ ఆన్ చేసి చూస్తాడు ప్రేమ్ అండ్ కృష్ణ మొబైల్స్కి ఆనంది నుంచి మిస్డ్ కాల్స్ వస్తాయి. ప్రేమ్ మొబైల్కి మాయా మిస్డ్ కాల్స్ వస్తాయి. ఫస్ట్ క్రిష్గా ఆనందికి కాల్ చేస్తాడు, లిఫ్ట్ చేయదు. ప్రేమ్గా ట్రై చేస్తాడు. ఆనంది రెస్ట్ తీసుకోవడానికి మొబైల్ సైలెంట్లో మాయా పెట్టడం వల్ల ఆనంది కాల్ రిసీవ్ చేసుకోలేకపోతుంది. ప్రేమ్ తర్వాత మాయా కాల్ చేస్తే మాయా లిఫ్ట్ చేసి ఆనంది విషయం చెప్పడంతో టెన్షన్ అయి ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరతాడు. ప్రేమ్ కంగారుగా రెస్ట్ తీసుకుంటున్న ఆనంది దగ్గరికి వెళ్ళి, బంగారం, కళ్ళు తిరిగాయంటగా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. ఆనంది లేచి కూర్చుని, మీకెలా తెలుసు అంది. మాయా కాల్ చేసి చెప్పింది. అవునా, ఇప్పుడు పర్వాలేదండి, నేను బాగానే ఉన్నాను. నువ్వు డాక్టర్ని వద్దన్నావంట కదా, ఎందుకు? నేను ఇప్పుడే డాక్టర్ కాల్ చేసి పిలిపిస్తానుండు. డాక్టరా? వద్దండి, ఇప్పుడు పర్వాలేదు అని చెప్పగా, మీరు టెన్షన్ అవ్వకండి ప్లీజ్, నేను ఆల్రెడీ నా ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడాను, తను ఒక డాక్టరే. రేపు హాస్పిటల్కి వెళ్తే అన్ని చెకప్స్ దగ్గరుండి చేస్తానని చెప్పింది. సో రేపు నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను, ఓకేనా అంది. ప్రేమ్ కూడా ఓకే, కానీ నీకు డాక్టర్ ఫ్రెండ్ కూడా ఉందా? ఏ, ఉండకూడదా అంది ఆనంది. ఎందుకు ఉండకూడదు, ఉండొచ్చు. రేపు నేను నీతో పాటు నీకు తోడుగా హాస్పిటల్కి వస్తాను. వద్దు, మీరు అస్సలు రావద్దు. అదేంటి బంగారం, నేనెందుకు రాకూడదు? మీరు హాస్పిటల్కి వస్తే మీరు కంగారు పడేది కాక నన్ను డాక్టర్ కూడా కంగారు పెట్టేస్తారు, కాబట్టి నేను ఒక్కవాడిని వెళ్ళి చూపించుకుంటాను, ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ అని ప్రేమ్ గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతుంది. ప్రేమ్ నవ్వి, ఓకే, నేను రానులే, కనీసం హాస్పిటల్ పేరైనా చెప్పు. ఆనంది నవ్వుతూ పిఆర్ హాస్పిటల్ అని చెప్తుంది. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు, కార్ నువ్వు డ్రైవ్ చేయకు, డ్రైవర్ని తీసుకుని వెళ్ళు, ఓకేనా? ఆనంది అలాగేనండి శ్రీవారు అని ప్రేమ్ బుక్కలు రెండు లాగుతుంది. ప్రేమ్ బ్లష్ అయి మనసులో పిఆర్ హాస్పిటలా అనుకుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.